పిక్చర్ 1. ఈ సిచ్యువేషన్లో గ్రీన్ క్యాండిల్ అంటే మార్కెట్ పైకి వెళ్తుందని మనం సిఈ తీసుకుంటున్నాం. హిలేగా బ్లాక్ లైన్ రెడ్ లైన్ క్రాస్ చేసి పైకి వెళ్ళింది. అప్పుడే క్యాండిల్ గ్రీన్గా ఉండి 20 EMIని క్రాస్ చేసి పైకి వెళ్ళింది. సో ఇక్కడ మనం ఎంటర్ అయితే సిఈలో ప్రాఫిట్. పైన కూడా 20 EMA కిందకి ప్రైస్ రాలేదు. 20 EMA దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. అందువల్ల ఇక్కడ మనం బిందాస్గా 20 EMI కిందకి వచ్చే వరకు కూడా వెయిట్ చేసి ప్రాఫిట్ ట్రైల్ చేయొచ్చు. ఆ విధంగా మనం ఎస్ఎల్ తోటి 20 EMI దగ్గర ఎస్ఎల్ ఉండేలా చూసుకుని మన ప్రాఫిట్ని పెంచుకోవచ్చు. పిక్చరు 2. పిక్చర్ 2. ఈ సిచ్యువేషన్లో రెడ్ క్యాండిల్ మనం పిఈలో ట్రేడ్ చేస్తున్నాం. మిలేగాలో బ్లాక్ లైన్ రెడ్ లైన్ని క్రాస్ చేసి కిందకి వచ్చింది. అప్పుడు మనం రెడ్ క్యాండిల్ 20 EMAని క్రాస్ అయ్యాక ఎంటర్ అవుతాం. 20 EMA ఆర్ మన బై ప్రైస్ మనకి ఎస్ఎల్గా ఉంచుకుని ట్రేడ్లో కంటిన్యూ అవుతూ ఉండాలి. బ్లాక్ లైన్ పైకి వచ్చిన 20 EMAని గ్రీన్ క్యాండిల్ క్రాస్ చేసిన ఎగ్జిట్ అయిపోతాం. ఆ విధంగా మనం మన ప్రాఫిట్ని ట్రైల్ చేసుకుంటూ ట్రేడ్లో ఉంటే మన ఎస్ఎల్ 20 EMA దగ్గర పెట్టుకోవడం, మళ్ళీ పైకి వస్తున్నప్పుడు 20 EMA దగ్గర కానీ మనం గ్రీన్ క్యాండిల్ చూసినా కానీ మనం ఎగ్జిట్ అయిపోతాం. పిక్చర్ 3. ఈ సిచ్యువేషన్లో మిలేగాలో బ్లాక్ లైన్ రెడ్ లైన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది. అంటే గ్రీన్ అనమాట. మార్కెట్ గ్రీన్లో ఉంది, ప్లస్లో ఉంది. అందువల్ల మనం సిఈ ట్రేడ్ చేస్తాం. కానీ గ్రీన్ క్యాండిల్ లేట్గా 20 EMIని క్రాస్ చేసింది. అంటే మార్కెట్ కింద నుంచి పైకి వెళ్ళి పైన 20 EMIని క్రాస్ చేసింది. సో ట్రాపింగ్ అయిపోవడానికి సంకేతం. ఇమ్మీడియట్గా అది మళ్ళీ పడిపోవడానికి ఛాన్స్ ఉంది. గ్రీన్ క్యాండిల్ని 20 EMIని క్రాస్ అయ్యే వరకు వెయిట్ చేసి మాత్రమే మనం ఎంటర్ అవుతాం. ఒకవేళ ఎంటర్ అవ్వకుండా తర్వాత క్యాండిల్ కూడా గ్రీన్ ఉంటేనే మనం ట్రేడ్లో ఉంటాం. లేకపోతే అది ట్రాపింగ్ అవ్వడానికి ఛాన్స్ కాబట్టి మనం ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోవడం కానీ అసలు ఎంటర్ అవ్వకుండా ఉండడమే కానీ చేసుకుంటాం. పిక్చరు 4. మార్కెట్ రెడ్ అయిన మిలేగా రెడ్ లైన్ పైన ఉన్న మనం 20 EMA కింద మాత్రమే రెడ్ క్యాండిల్ ఉంటే ఎంటర్ అయ్యి 20 EMA పైన ఎస్ఎల్ ఉండేలా ప్లాన్ చేసుకుని ట్రేడ్లో ఉండాలి. ఆ విధంగా మనం పర్ఫెక్ట్ ఎస్ఎల్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్లో మన ప్రాఫిట్ని ట్రైల్ చేసుకుంటే మనకి ప్రాఫిట్లు వస్తాయి. ఇది రెడ్ క్యాండిల్. మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంది. 20 EMA చూసుకుంటూ మనం మార్కెట్లో ఉన్నంత వరకు మనకి ఏ విధమైనటువంటి లాసులు రావు. పిక్చర్ నెంబర్ 5. ఇక్కడ మిలేగా రెడ్ క్యాండిల్ ఓకే, రెడ్ క్యాండిల్ పెరుగుతుంది. మన రెడ్ లైన్ బ్లాక్ లైన్ కిందకు వచ్చేసింది, రెడ్ లైన్ పైకి వెళ్ళింది. కానీ 20 EMA చాలా దూరంగా ఉంది. పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యాయి. అంటే దాని అర్థం ప్రాఫిట్ బుకింగ్ అట్ హయ్యర్ ప్రైసెస్ అనమాట. ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది. అందువల్ల మనం రెడ్ క్యాండిల్ చూసి మిలేగా కన్ఫర్మేషన్ తోటి పీఈలో ఎంటర్ అయ్యి
20 MAని టార్గెట్ చేసుకుని ట్రేడ్ చేయాలి. ఎందుకంటే 20 MA దగ్గర చాలా మటుకు రివర్సల్ అవుతూ ఉంటుంది. 20 MA దగ్గర మనం ప్రైస్ రివర్సల్ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి 20 MA మనకి టార్గెట్. పైనుంచి రెడ్ క్యాండిల్ తోటి పడుతుంది కాబట్టి మనం 20 MA దగ్గరికి వచ్చేలాగా మనం టార్గెట్ పెట్టుకుని ట్రేడ్ చేసుకోవాలి. పిక్చర్ నెంబర్ 6, గ్రీన్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్ 20 MAని క్రాస్ అయ్యి పైకి వెళ్తుంది. క్రాస్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ క్రాస్ అయ్యింది, ఇమ్మీడియట్గా రెడ్ క్యాండిల్స్ స్టార్ట్ అయిపోయాయి. రిట్రేస్మెంట్ ఎక్కడ దాకా 20 MA దాకా వచ్చేసాయి. మళ్ళీ 20 MA దగ్గర మనది సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. రిట్రేస్మెంట్ చూసి 20 MA దగ్గర మనం సపోర్ట్ తీసుకున్న తర్వాత మనం ఎంటర్ అవుతాం. ఇలాగా రెడ్ లైన్ కిందకి రావాలి, బ్లాక్ లైన్ పైకి వెళ్తూ ఉండాలి. అప్పుడు మనం ఎంటర్ అవుతాం. మళ్ళీ మనకి 20 MA మనకి ఆల్వేస్ ఎంట్రీ పాయింట్ అవుతుంది. మళ్ళీ 20 MA రిట్రేస్మెంట్లో కిందకి వచ్చేటప్పటికి మనం రెడ్ క్యాండిల్ చూసినా 20 MA దగ్గర క్రాస్ అయ్యి కిందకి వెళ్తున్నా మనం ఎగ్జిట్ అయిపోవాలి. పిక్చర్ నెంబర్ 7, ఇలాగా క్రాస్ ఓవర్ అయిపోయింది. రెడ్ లైన్ కిందకు వచ్చేసింది, బ్లాక్ లైన్ పైకి వెళ్ళిపోతుంది. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. తర్వాత ఏమైంది, రిట్రేస్మెంట్ అప్ టు ఇలాగా రెడ్ లైన్ దాకా వచ్చేసింది. రెడ్ లైన్ పైకి వెళ్ళిపోయే ముందు మళ్ళీ రిట్రేస్మెంట్ అయిపోయింది. అప్పుడు మనం గ్రీన్ క్యాండిల్ చూసి ఎంటర్ అవ్వాలి, సిఈలో ఎంటర్ అవ్వాలి. మనకి 20 MA కిందకు వస్తుంటే అదే ఎస్ఎల్ కానీ ఎగ్జిట్ పాయింట్ కానీ మనకు అవుతుంది. అది రిట్రేస్మెంట్ చూసుకుంటూ మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు సిఈ గ్రీన్ క్యాండిల్ చూసుకుని సిఈలో మనం ఎంటర్ అవ్వాలి. పిక్చర్ నెంబర్ 8, ఇలాగాలో బ్లాక్ లైన్ రెడ్ లైన్ని క్రాస్ చేస్తూ పైకి వెళ్ళింది. దాని అర్థం ఏంటి, మార్కెట్ ప్లస్లోకి వెళ్తుంది, గ్రీన్ అవుతుందని. గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే 20 MAని క్రాస్ అయిందో అప్పుడు ఎంటర్ అవుతాం. 15 to 20 పాయింట్స్కి మన టార్గెట్. అదేవిధంగా ఒకవేళ రిట్రేస్మెంట్లో 20 MA దగ్గరికి వచ్చేస్తుంటే మనదే ఎస్ఎల్ ఎగ్జిట్. ఒకవేళ మార్కెట్ చాలా పైకి వెళ్ళిపోయి మళ్ళీ 20 MA దగ్గరికి వస్తుందంటే అదే మన టార్గెట్ కూడా అవుతుంది. ఆ విధంగా మనం ఇలాగా చూసుకుంటూ 20 MA క్రాస్ అయినప్పుడే మనం ట్రేడ్లో ఉంటే మనకి ప్రాఫిట్. పిక్చర్ నెంబర్ 9, కన్సాలిడేషన్ అయింది. ఇలాగా బ్లాక్ లైన్ రెడ్ లైన్ క్రాస్ చేసుకుంటూ పైకి వెళ్ళింది. దాని అర్థం మార్కెట్ గ్రీన్లోకి వెళ్తుందని. అందువల్ల అబౌవ్ 20 MA పైన గ్రీన్ క్యాండిల్ చూసుకుని మనం ఎంటర్ అవుతాం. 20 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాం. లేదా మళ్ళీ 20 MAకి టచ్ అవుతున్నా 20 MA కిందకు వస్తున్నా మన ప్రాఫిట్లో లాస్ వస్తున్నా రెడ్ క్యాండిల్ చూసినా మనం ఎగ్జిట్ అయిపోతాం. ఆ విధంగా మనం ట్రేడ్ చేసుకుంటాం. పిక్చర్ నెంబర్ 10, ఇలాగా క్రాస్ ఓవర్ అయింది. బ్లాక్ లైన్ రెడ్ లైన్ని క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది. గ్రీన్ క్యాండిల్ 20 MAని క్రాస్ అయ్యి తర్వాత మనం ఎంటర్ అయ్యాం. కానీ అక్కడ ప్రైస్ మరీ పెరగకుండా కన్సోలిడేషన్ అయింది.
సో కన్సాలిడేషన్ అవుతుందంటే కన్సాలిడేషన్ అంటే ఒక రేంజ్లో ప్రైస్ తిరుగుతుంది, మరీ పైకి వెళ్ళట్లేదు కిందకి తగ్గట్లేదు. 10 పాయింట్లు కానీ 5 పాయింట్లు కానీ రేంజ్లో పైకి కిందకి వెళ్తుంది. సో ఇక్కడ ప్రైస్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల మనం ప్రాఫిట్ని చిన్నగా ఉన్న బుక్ చేసేసుకోవడం, లేదా ట్రేడ్లోంచి ఎగ్జిట్ అయిపోవడం. ఆ విధంగా చేసుకుంటే మన క్యాపిటల్ సేవ్ అవుతుంది, మనం ప్రాఫిటబుల్ ట్రేడర్ కింద ఉంటాం. పిక్చర్ నెంబర్ 11 ఇలాగా క్రాస్ ఓవర్ అయ్యి రెడ్ క్యాండిల్ పైకి వెళ్తుంది. అందువల్ల మార్కెట్ రెడ్లోకి వెళ్ళిపోతుందని చెప్పి మనం ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ చూసుకుని 20 MA క్రాస్ అయిన వెంటనే మనం ఎంటర్ అవుతున్నాం. కానీ ఏమైంది, ఇమ్మీడియట్గా గ్రీన్ క్యాండిల్ 20 MAని క్రాస్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. మెల్లగా క్రాస్ ఓవర్ కూడా రెడ్ లైన్ కిందకి వెళ్ళిపోయి బ్లాక్ లైన్ పైకి వెళ్ళిపోయింది. అందువల్ల ఈ ట్రాప్లోంచి మనం బయటపడాలంటే ఇమ్మీడియట్గా కూడా మనం సిద్ధంగా ఉండాలి. 20 MA దగ్గర సపోర్ట్ తీసుకుంటుందనే దానికి మనం ఆల్వేస్ రెడీగా ఉండాలి. 20 MA దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. 20 MA కిందన రెడ్ క్యాండిల్ చూస్తే తప్ప మనం పీఈలో ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. ఆ విధంగా మనం ట్రేడ్ చేసుకుంటూ ఉంటే. పిక్చర్ నెంబర్ 12 ఇందులో మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఆల్రెడీ గ్రీన్ అయ్యి మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి 130 అరౌండ్ దగ్గర 20 MA దగ్గరికి ఒకసారి వచ్చి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ తోటి 20 MA సపోర్ట్ తోటి పైకి వెళ్ళింది. దగ్గర ఒక 50 పాయింట్లు పైకి వెళ్ళింది. ఆ టైంలో మెల్లగా బ్లాక్ లైన్ కిందకు వచ్చి రెడ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. రెడ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. ఇదేంటంటే మనకి 20 MA దగ్గర సపోర్ట్ తీసుకుంటోంది అని. ఇప్పుడు గ్రీన్ పిక్చర్ నెంబర్ 13 ఇక్కడ మెల్లగా చాలా ముందునే దగ్గర 15 మినిట్స్ ముందే క్రాస్ అయిపోయింది. కానీ 20 MA గ్రీన్ క్యాండిల్ మాత్రం 20 మినిట్స్ తర్వాత క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది. అందువల్ల మనం ఈ సిచ్యువేషన్లో మనం మెల్లగా రెడ్ లైన్ క్రాస్ అయినప్పటికీ మనం 20 MAని గ్రీన్ క్యాండిల్ క్రాస్ అయ్యేదాకా వెయిట్ చేసి ట్రేడ్లో ఎంటర్ అవుతాం. ఆ విధంగా చేసినప్పుడు మనకి ప్రాఫిట్లు రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆటోమేటిక్గా ఎస్ఎల్ మంది 20 MA దగ్గర ఉంటుంది. పిక్చర్ నెంబర్ 14 ఇందులో ముందు మనకి బ్రేక్ డౌన్ చూపించి ఆ తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యి ఎక్కడ దాకాను 20 MA దాకా రివర్స్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ 20 MA దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని రెడ్ క్యాండిల్ తోటి కిందకు వచ్చింది. ఈ కండిషన్లో మనం మెల్లగా రెడ్ లైన్ పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ కిందకు వచ్చేసింది. అందువల్ల ఎప్పుడైతే మార్కెట్ రెడ్ కండిషన్లో ఉండి సపోర్ట్ తీసుకుని 20 MA దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుందో అప్పుడు మనం పీఈలో ఎంటర్ అయ్యి స్కాల్పింగ్ తోటి ఇమ్మీడియట్గా మనం 15-20 పాయింట్లు పెట్టుకుని ట్రేడ్ చేసుకుంటే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఎస్ఎల్ఎఫ్ పిక్చర్ నెంబర్ 15
ఇక్కడ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 20 EMA కింద ఇలేగా రెడ్ లైన్ పైన బ్లాక్ లైన్ క్రాస్ అయ్యి కిందకి వెళ్ళి ఇమ్మీడియట్గా 15 మినిట్స్ 3 గ్రీన్ క్యాండిల్ చూపించి 20 EMA దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని 20 EMA కింద మనకి రెడ్ క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం 20 EMA కింద రెడ్ క్యాండిల్ చూసామో మిగిలిన మన కండిషన్లు అన్నీ మార్కెట్ పీఈకి అనుకూలంగా ఉన్నాయో పీఈలో ఎంటర్ అయ్యి మనం 15 to 20 పాయింట్స్ టార్గెట్ తోటి 20 EMA SL తోటి ట్రేడ్లో ఉంటే మనకి ప్రాఫిట్.